అంతరిక్షంలో ఏ గ్రహానికి లేని శక్తి ఒక్క భూగ్రహానికి మాత్రమే ఉంది. అదే ఆకర్షణ శక్తి. ఈ భూమి మీద కూడా అంతే ఆకర్షణ శక్తి ఉన్న ప్రాంతం మరొకటి ఉంది. అదే కృష్ణానగర్. రకరకాల ప్రాంతాల నుంచి ఎంతోమంది కుర్రాళ్ళు ఒక పిచ్చితో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ పిచ్చే సినిమా. కొంతమందికి డైరెక్టర్ అవ్వాలన్న పిచ్చి, కొంతమందికి హీరోలు అవ్వాలన్న పిచ్చి, మరికొంతమందికి నిర్మాతలు కావాలన్న పిచ్చి. ఈ పిచ్చినే ఇక్కడ ప్యాషన్ అని కూడా అంటారు. అనుకున్నది సాధించే వరకు అవసరమైతే పస్తులు ఉంటారు, ఫుట్పాత్ల మీద పడుకుంటారు. కానీ ఈ ప్రాంతాన్ని వాళ్ళ పిచ్చిని మాత్రం వదలరు. ఇక్కడ తాటికే అంత టాలెంట్తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని చాలామంది అంటూ ఉంటారు. అలా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన ఎంతోమందిలో ఇతను ఒకడు. నందిగామ నుంచి వచ్చిన ఇతను ఏదో రోజు డైరెక్టర్గా నంది అవార్డు తీసుకున్నాకే తన ఊరు వెళ్తానని శపథం చేశాడు. ఆ నంది అవార్డు వచ్చే సినిమాని తీసే నిర్మాత కోసం వెతుకులాట్లో పడ్డాడు. ఏం జరుగుతుందో చూద్దాం. సర్లే, ఇంతకీ నీ కాడున్న కథ ఏంది? సార్ ఇది కొత్త కథ సార్. వద్దు, కొత్త కథ వద్దు, చెత్త కథ కావాలి. ఎట్టా ఓ డట్టి పిచ్చురా. ఎంత పెద్ద ఇట్లో దేశాన్ని ఒక ఊపు వీళ్ళ అట్లాంటి కథ కావాలి. ఏందా సూపు? అవును, మన సినిమాలో ఎంతమంది హీరోయిన్స్? ఒక్కరే హీరోయిన్ సార్. అంటే హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తారా? దీంట్లో ఐటమ్ సాంగ్స్ ఉండవు సార్. ఇది కొంచెం క్లాసికల్ టచ్ ఉన్న సినిమా. ఏం టచ్? క్లాసికల్ టచ్. ఎవడు కావాలి క్లాసికల్ టచ్? నాకు కావాల్సింది స్కిన్ టచ్. నేనేమన్నా ఏడిది నేసావునా సకారం సాగర సంగమాలు తీయడానికి? జంతర్ మంత్ర క్రియేషన్స్. అది సరే, మన సినిమాలో స్కిన్ టచ్ ఏమైనా ఉండదా? స్కిన్ టచ్ అంటే ఏంటి సార్? అదేనయ్యా, హిందీలో ఇమ్రాన్ హస్మీ పెడతాడే 10 నిమిషాలు ముద్దులే. పోయింది. అందుకే కదా అతని సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీస్. అవునా అండి? హీరోయిన్ పెదాలను ఇట్ట పట్టుకొని కొత్త ఒక బద్దలు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. ఎంత గింజుకున్నా వదలడే. అట్లాంటి 4 బద్దలు మన స్క్రిప్ట్ లో సినిమా ఎందుకు కాదు నేను చెబుతాను. అంటే హీరో హీరోయిన్ లో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు సార్. ఏ నువ్వు మంచి ఫ్యామిలీ రాలా? నేను రాలా? ఇక్కడ కథ ప్రకారం హీరో లిప్ కిస్ పెట్టకూడదు సార్. నాతో పెట్టించో. అంటే ఏం ఆలోచిస్తున్నా సార్? బాగుంటది, వెరైటీగా ఉంటది, స్పెషల్ అపీరెన్స్. పాపం అతను ఏదో మంచి కథ అంటున్నాడు, ఒకసారి వినొచ్చు కదా సార్. థ్యాంక్స్. నువ్వు కప్పుతో పాటు శాస్త్రం ఇవి కానీ సలహాలు మాత్రం ఇస్తావా? ప్రతోడు సలహాలు ఇటువే. వీడు ఆఫీస్ లో గోడలే కాదు, వీడు తీసే సినిమాలు కూడా బ్లూనే. పాపం ఆఫీస్ బాయ్ పట్టుకొని అలా కొట్టారండి సార్. ఆడ ఆఫీస్ బాయ్ కదా అబ్బాయి. నీకు మళ్ళీ సినిమా కథ చూద్దామని వచ్చి ఇట్లా సెటిల్ అయ్యాడు. ఇంతకీ సినిమా పేరేంది? మాయం. ఇదిగో అబ్బాయి, నీ కథ నాకు మాత్రమే కాదు వీళ్ళందరికీ నచ్చాలి. వీళ్ళెవరు అనుకుంటున్నా, మన ఇంట్లో వెజిటబుల్ సెల్లర్స్, డిష్ వాషర్స్, డ్రై క్లీనర్స్, కుక్కర్స్. 1 మాటలో చెప్పాలంటే మన వెల్ విషర్స్ అన్నమాట. 10 ఏళ్ల నుంచి వీళ్ళేగా మన ఆడియన్లు. వీళ్ళందరికీ నచ్చాలన్నమాట. ఈ పిల్లగాడు కూడా ఆడినేనండి? ఆడేగా అసలు. కథ మధ్యలో ఆడేడ్చాడు అనుకో, నా కథ నచ్చినట్టు నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పు అబ్బాయి. ఆగాబాయ్, ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి వసంత్ అని చెప్పి నా క్లోజ్ ఫ్రెండ్ ఉందిలే, దానికి కూడా చెప్పాలి. తిరిగి వస్తా విజయవాడలో వైశాలని వసంతాడ తోడుకోళ్ళు ఉందిలే, దానికి మంచి సినిమా నాలెడ్జి, దానికి కూడా చెప్పాలి. వీళ్ళందరికీ నచ్చిందనుకో అప్పుడు ఓకే అండి. ఆహాహా, అప్పుడేనేంటి, అమెరికాలో అమ్మాజీ అని మా వదిన ఉందిలే, ఆవిడ మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్, ఆవిడకి కూడా నచ్చాలి. అమెరికా అని చెప్పి రావాలన్నమాట. మరి ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి వీసాకి ఖర్చులు, టికెట్లు ఇవన్నీ అవన్నీ నువ్వే పెట్టుకోవాలబ్బాయ్. లేడీ ప్రొడ్యూసర్ కదా, ఏం తెలియదు అనుకుంటున్నావో ఏంటో. రేపొద్దున సినిమా హిట్ అయితే కోట్లు కొలగొట్టరు. ఇంతమంది చెప్పాలంటే చెప్పాల్సింది సినిమా కథ కాదు, మరేం కదబ్బాయ్? హరి కథ. నేర్చుకొని వచ్చి చెప్తానమ్మాయి. ఇంతకీ కథ ఎవరికి చెప్పాలి సార్? మాకే తల్లి. 20 వీడు పెడతాడు, 40 వాడు పెడతాడు, 60 ఆడు పెడతాడు, మిగతాది నేను పెడతాను. నువ్వు మాత్రం ప్రాణం పెట్టాలి. సినిమా గోకుల్లో 100 ఆడాలి, లేకుంటే ప్రాణం తీస్తా బిడ్డ. చల్ షురూ చేయి. సినిమా ఓపెన్ చేస్తే సమంత అంటే ఒక హీరోయిన్. ఏడుంటది పోయి? సిటీ సెంటర్ లో ఉంటుంది సార్. అరే కథలో కాదు పోయి, ఆ పోరి సిటీలో ఏడుంటది. మా వాడు గా పిల్లకి పెద్ద ఫ్యాన్ తమ్మి. ఎక్కడ ఉంటుందో తెలియదు సార్. తెలియకుండా సిటీ సెంటర్ కి యాడికి వెళ్ళి తెచ్చినావు? పోనీ ఫోన్ నంబర్ అని ఉందా? తెలియదు సార్. అరే ఇల్లు తెలియదు, నంబర్ తెలియదు, వచ్చేస్తుందా? అరే మమ్మల్ని అందరూ అవలగాలు చేస్తున్నావు బాయ్. చిచి అదిగా సార్, సినిమా మొదలు పెట్టా. కథ చెప్పురా అంటే కథలు చెప్తున్నాం రా. చల్ 7కి వెళ్ళొస్తారా బాయ్. చల్
నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. హలో, ఏమైందిరా? మామూలే, చికాకు వస్తుంది. ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అక్కర్లేదో. నిన్న రాత్రి మా కొలీగ్ ఇంట్లో పార్టీలో ఒకటి తగిలాడు. సాఫ్ట్వేరే గానీ సినిమా దొరికితే బాగా ఉందంట. అడిగి కరెక్ట్ కథ దొరికితే సినిమా తీస్తాడంట. అతని పేరు గుర్తు రావడం లేదురా. రే, ఎవర్రా అతను? గుర్తు తెచ్చుకోరా. కానీ అతను విజిటింగ్ కార్డు నా రూమ్ లో బుక్ మీద ఉందిరా. విజిటింగ్ కార్డా? మిస్టర్ శరత్, నేను దొంగ మొగుడులో రావు గోపాలరావులా కన్నింగ్ టైప్ కాదు. ముత్యాలు ముగ్గులో రావు గోపాలరావులా వైలెంట్ టైప్. డీల్ క్లోజ్ అవ్వకపోతే డిక్కీలో దొంగ పెట్టేస్తా.